ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం వినబోతున్న కథ ద డ్రీమ్. ఈ కథను రచించిన వారు కంఠంనేని రాధాకృష్ణమూర్తి గారు. స్నేహితులు, ఇక కథలోకి వెళదామా? గోడ కానుకుని కూర్చుని బీడీలు చుడుతున్న నాగమణి క్షణం పాటు తన పని నాపేసి యువతలకు జరిగి ఒళ్ళు విరుచుకుంది. ఆమెకెదురుగా ఉన్న చేటలో తంబాకు పొగాకు పొడుం, పక్కనే ఉన్న గుల్ల చిన్న బుట్టలో కట్టలు కట్టిన బీడీలు ఉన్నాయి. అంతవరకు తను చేసిన బీడీ కట్టల్ని ఒక్కసారి లెక్కపెట్టిందామె. 56 కట్టలు, అంటే 1400 బీడీలు. క్రితం నాడు నడిరేయి వరకు చేసింది కాక ఇవాళ ఉదయాన్నుంచి వంచిన తల ఎత్తకుండా కూర్చుని చేస్తే ఆ బీడీలు తయారయ్యాయి. అంతకు కొద్ది క్షణాల ముందే తనతో పాటు కూర్చుని పనిచేసిన రాజ్యం, నర్సమ్మ, కమలలు కార్ఖానాకు వెళ్ళిపోయారు. తలా 1000 చేసుకుని అదృష్టవంతులు వాళ్ళు. ఆ 1000 కూడా చేయకపోయినా పర్వాలేదు వాళ్లకు. మొగుళ్ల సంపాదన మస్తుగా సరిపోతుంది ఇల్లు గడవడానికి. కానీ తనకట్లా కాదు. రోజుకు తప్పనిసరిగా 1000.5 బీడీలైనా చేయాలి. ఆ వచ్చే డబ్బులతో తన ఇల్లు గడవడమే కాక భర్త తాగుడు కూడా నడవాలి. తలెత్తి పరిసరాల్ని గమనించింది. చీకటి పడబోతోంది. కార్ఖానా కట్టేస్తారిక. మిగతా 100 బీడీలు కూడా చేస్తే కార్ఖానాకు తీసుకుపోవచ్చు. ఆత్రంగా తల వంచి పనిలో నిమగ్నమైంది. ఆమె చేతి వేళ్ళు చప్పు చప్పును కదలసాగాయి. తంబాకుని ఆకు మీద పరవటము, ఆకును చప్పును చుట్టేయటము, చూపుడు వేలితో పైవేపు కొనను మడతలతో మూసివేయడము, కిందివేపు కొనను దగ్గరకు నొక్కి దారంతో బిగించడము, అంతా చకచకా సాగిపోతోంది. నాగమణి పొయ్యి ముందు కూర్చుని కట్టెలతో కుస్తీ పడుతున్న నాగమణి తుళ్ళిపడుతూ వెనక్కి తిరిగి చూసింది. వాకిట ముందు మురళి స్నానానికి పోతున్నట్లున్నాడు. లుంగీ, భుజాల చుట్టూ టవలు, చేతిలో సబ్బుపెట్టుతో నిలబడి ఉన్నాడు. అతను బాత్రూంకు పోవాలంటే నాగమణి వాళ్ళు ఉంటున్న చిన్న గది ముందు నుంచి పోవాలి. చప్పున లేచి నిలబడింది నాగమణి. గది నిండా నిండి ఉన్న పొగలో ఆమె స్పష్టంగా కనిపిస్తోంది బయటికి. ఆ పొగలో ఏం బాధపడతావు? బయటికి రారాదు నాగమణి. అతని స్వరంలో ధ్వనించిన దిగులుకు చలించిందామె. గబగబా బయటకు వచ్చి గుమ్మం పక్క గోడ కానుకుని నిలబడింది. మీకు నేనంటే ఎందుకంత జాలి? నేను మీకేమవుతానని అన్నది ఆర్ద్రంగా. ఇప్పుడు నాకేమీ కావు నాగమణి, కానీ ముందు ముందు నువ్వు నాకేదో కావాలని ఆశ. అతని ఒంటి మీద టవల్ జారింది. క్షణం పాటు కనిపించిన అతని ఎర్రటి ఆకర్షణీయమైన దేహం వైపు తన పెద్ద కళ్ళతో చూసి వెంటనే చూపు మరల్చుకుందామే. అంటే అన్నది అర్థం కాక. అంటే చటుక్కున ముందుకు జరిగి ఆమె నోటి మీద ముద్దు పెట్టుకుని గబగబా బాత్రూము వైపు నడిచిపోయాడు మురళి. చేష్టలు దక్కి అలా చూస్తూ నిలబడిపోయింది నాగమణి. కొద్దిసేపటి వరకు ఆమెకి ఏం జరిగిందన్నది కూడా అర్థం కాలేదు. నువ్వు దేవతవే నాగమణ, ఏడుస్తూ అన్నాడు చిన్నయ్య. కాళ్ళు జాపుకుని గోడ కానుకుని కుర్చీలో బీడీలు చుడుతోంది నాగమణి. ఆమె భర్త చిన్నయ్య ఆమె పాదాల వద్ద కూర్చుని ఉన్నాడు. అప్పటికి అతను తాగిన నాటుసారా బాగా తలకెక్కి ఉంది. అట్లాంటి సమయాల్లోనే అతను ఎక్కువ పశ్చాత్తాపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. అవునే నాగమణ, ముద్దలుగా మాట్లాడసాగాడు అతను. నాకు సుగా నీ పైసల్ని ఇలా తగలేయడం ఇష్టం లేదే, కానీ ఏం చేయను? పని చేయాలంటే కష్టపడాలంటే నేను చేయలేనే ఆ కట్టము. మరి నేనెట్లా చేస్తున్నాను అనుకుంటున్నావు? విసుగ్గా అందామే తల పైకెత్తకుండా. గందుకే అన్నానే నువ్వు దేవతవని. హై స్కూల్ వరకు ఎలాగో చదువును ఈడ్చుకొచ్చాడు అతను. ఆ తర్వాత చదువు ఇంకా వంట పట్టలేదు. ఉద్యోగం కోసం ప్రయత్నించాడు, కానీ అది దొరకలేదు. అతనికి చెడు స్నేహాలైనా లేవు జులాయిగా తిరగడానికి. ఆ త్రాగుడొక్కటే స్నేహం. మస్తుగా తాగి తరచుగా ఇలా పశ్చాత్తాపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు పెళ్ళాం ముందు.
కారణం ఆ త్రాగుడికి పైసల్ని ఆమె ఇవ్వాలి. తన అసమర్థత అతనికి తెలుసు. అందుకే అలా కుళ్ళిపోతూ ఉంటాడు తాగి తాగి, శారీరకంగానూ మానసికంగానూ. ఆ క్షణాన నాగమణి కళ్ళ ఎదుట మురళి కనిపించాడు. నగ్నంగా ఉన్న అతని ఛాతీ ఎర్రగా, మధ్య చిరు వెంట్రుకలతో, నునుపాటి గుండ్రటి చేతులు, ఆరోగ్యాన్ని ఎగజిమ్ముతూ ఉండే మొహం, నవ్వుతూ ఉండే కళ్ళు, తన పెదవుల మీద కదిలిన అతని పెదవులు. ఒక్కసారిగా ఆమెకు ఒళ్ళు జలధరించింది. భర్త వైపు చూసింది. మరకలు నిండిన బట్టలు, పెదవుల చివర కొద్దిగా చొంగ, ఎర్రటి కళ్ళు, దుబ్బుగా జుట్టు, ఘాటుగా సారాయి వాసన. వచ్చే జన్మలో కుక్కనై పుట్టి నీ ఇంటి పంచన పడి ఉంటానే నాగమణ, గొణుకుతున్నాడు అతను. ఊరికే లొల్లి పెట్టకుండా పడుకో, విసుక్కుందామే. నువ్వెంత అందంగా ఉంటావు మణి. మురళీ గదిలో నిలబడి ఉందామె. అతను ఆమెను మంచం వద్దకు లాగడానికి ప్రయత్నిస్తున్నాడు. మంకుగుర్రంలా ఆమె పెనుగులాడుతోంది. మణి అన్న ఆ సంబోధనలో నాగమణికి ఏదో మాధుర్యం వినిపించింది. క్షణం పాటు ఆమె మనసు పులకరించింది. ఆ సమయాన ఆమెకు సడన్గా తన భర్త చిన్నయ్య గుర్తుకు వచ్చాడు. గదిలో స్పృహ లేకుండా పడి ఉన్నాడతను. ఆ రోజు పైసలు ఎక్కువిచ్చి అతను బాగా తాగేట్లు చేసింది మురళి ప్రోత్సాహంతో. ఎంత పాపాత్మురాలు తాను! తన మీద తనకు చికాకేసిందామెకు. వదలండి, నే పోవాలి గింజుకుంది నాగమణి. కానీ అతని ఒంటి నుంచి వస్తున్న ఏవో సుగంధాలు, అతని శరీరం కల్పిస్తున్న ఏవో తన్మయత్వాలు ఆమె మనసును మైనంలా కరిగించసాగాయి. క్రమంగా భర్త మరపలోకి జారిపోసాగాడు. అబ్బా! మూలిగిందామె ఒక సమయాన. ఏమిటి మణి? ఆదుర్దాన్ని ప్రదర్శించాడు మురళి. ఒళ్ళంతా పచ్చి పుండులా ఉంది. పట్టు కొంచెంగా సడలించాడతను. పాపం, పగలల్లా పనిచేసి ఉంటావు కదూ, మృదువుగా ప్రవర్తిస్తూ అన్నాడు. ఇట్లా ఇక్కడుండి ఏం బాధపడతావు గాని మణి, నాతో వచ్చేరాదా? ఏదో లోకంలోకి జారిపోసాగిందామె. దూరాన, చాలా దూరాన. తన భర్తకిప్పుడు 100 మైళ్ళ దూరాన ఉంది నాగమణి. మురళితో కలిసి వచ్చిందామె ఇక్కడికి. ఆ చాకిరీ పడలేక, ఆ సుఖరాహిత్యాన్ని అనుక్షణము కావలించుకుని ఉండలేక, మురళి అందిస్తున్న సుఖాన్ని వదులుకోలేక, భర్తకెదురుగా ఉండి మనస్సు కల్పించే నేరభావాల్ని వదిలించుకోలేకను ఒక చిన్న చక్కటి బంగళాలో కాపురం పెట్టాడు మురళి. మొత్తం ఇంటిలో ఆ ఇద్దరూ మాత్రమే మసులుతారు. పనివేళల్లో పని మనిషి కాక, పడక గదిని, డ్రాయింగ్ రూమును ఎంతో ఆకర్షణీయంగానూ అందంగానూ తీర్చిదిద్దుకుంది నాగమణి. మురళి పెద్దగా ఇల్లు కదిలి వెళ్ళేవాడు కాదు. కేరింతలు, శృంగారాలు, షికార్లు, సినిమాలు, ఇలా క్షణం తీరికలేని ఉక్కిరి బిక్కిరి జీవితంతో దినాలు క్షణాల్లా గడిచిపోతూ, తాను మరేదో లోకంలో జీవిస్తున్నట్లుగా, అంతకు మునుపు గడిపిన జీవితమంతా ఓ పీడ కలలాగా అనిపించేదామెకు. స్వతహా అందమూ ఆరోగ్యమూ కలిగి ఉన్న ఆమె శరీరం పోషణలో నునిపెక్కి, శృంగారం ద్వారా సొగసుల్ని సంతరించుకుని, నేర్పరితనంతో కూడుకున్న వస్త్రధారణలో వంపు సంపుల్ని ప్రదర్శించుకుంటూ సమాజంలో ఆమెని ఒక డిజైరబుల్ డేమ్గా తయారు చేసింది. తరచుగా ఆమె అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంటూ మురుసుకునేది, గర్వపడేది. ఆ మొదటి దినాల్లో అప్పుడప్పుడు ఆమెకు భర్త గుర్తుకు వచ్చేవాడు. కానీ ఆమెకు లభిస్తున్న సుఖాలు, సౌకర్యాలు వెంటనే అతన్ని ఆమెలోంచి తరిమివేసేవి. త్వరలోనే అతన్ని మర్చిపోగలిగిందామె. 2 ఏళ్లు గడిచాయి. 3వ ఏడు ప్రారంభం కాబోతుండగా ఓ రోజు నాగమణి ఒక విచిత్ర సంఘటనను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ మధ్యాహ్నం మురళి ఏదో పని మీద బయటకు వెళ్ళాడు. కొద్దిసేపు అయ్యాక ఎవరో తలుపు తట్టినట్లు వినిపిస్తే వెళ్ళి తలుపు తెరిచింది. గుమ్మంలో ఎదురుగా చిన్నయ్య. నువ్వా? చప్పున ఆమెను నెట్టుకుంటూ లోపలికి వచ్చాడతను. వస్తూనే ఆమె కాళ్ల మీద పడిపోయాడు. నాగమణ, నువ్వు లేకుండా బతకలేనే, వచ్చేవే, వెళ్ళిపోదాం ఏడవసాగాడు. క్షణం పాటు నాగమణికి ఏం చేయాలో అర్థం కాలేదు. తత్తరపాటుతో అతని నుండి తన కాళ్లను విడిపించుకుంటూ అడిగింది,
అసలు ఇక్కడికి ఎట్లా వచ్చావు? నేనిక్కడ ఉన్నట్లు నీకెలా తెలిసింది? చిన్నయ్య బట్టలన్నీ మాసిపోయి మురికి కంపు కొడుతున్నాడు. నాగమణి ఈ టౌన్లో ఉంటున్నట్లు అతనికి ఎలాగో తెలిసిందట. అతను ఇక్కడికి వచ్చి 10 రోజులకు పైగా అయింది. అప్పట్నుంచి ఆమె కోసము మురళి కోసము వెతుక్కుంటూ వీధులన్నీ తిరుగుతున్నాడు. నిన్న సాయంత్రం అనుకోకుండా ఈ వీధిలో మురళి కనిపించాడు అతనికి. మురళి అతన్ని గుర్తుపట్టకపోవడం మంచిదే అయింది. మురళిని వెన్నాడుతూ వచ్చి ఈ ఇంటిని కనిపెట్టాడు. రాత్రల్లా ఈ వీధిలోనే పచార్లు చేస్తూ ఇక్కడిక్కడే గడిపాడట. ఉదయం గుమ్మం ముందు నాగమణి కనిపించగానే అతనికి ఎక్కడ లేని సంతోషము కలిగింది. కానీ అతను తొందరపడలేదు. మురళి బయటకు పోయేదాకా అక్కడెక్కడో కాసు కూర్చున్నాడట. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 దాకా మురళి కనుమరుగవగానే వచ్చి తలుపు తట్టాడు. పదవే నాగమణ, అతను వచ్చేలోగా వెళ్ళిపోదాం. నాగమణికి చాలా జాలి వేసింది. తిండి తిన్నావా? అప్రయత్నంగా అడిగింది. లేదు, నిన్న పొద్దున తినటం. గుండెలు తరుక్కుపోయాయి ఆమెకు. చప్పున అతన్ని వంటగదిలోకి లాక్కుపోయి కడుపు నిండా తిండి తినిపించింది. అతను అన్నం తింటుండగా ఆమె చెప్పుకొచ్చింది. ఇక్కడ మురళికి పెద్ద పోలీస్ ఆఫీసర్లతో స్నేహం ఉందని, కాబట్టి త్వరగా వెళ్ళిపోమ్మని. ఒకవేళ మురళి కనుక అతన్ని చూస్తే ఏదో వంక జైల్లో పెట్టించుతాడని ఇలా. పాపం అతను బెదిరిపోయాడు. త్వరగా తినేస్తూ ఇలా అన్నాడు. అయితే నువ్వు రానంటావా? వచ్చే పరిస్థితిలో లేను నేను. ఆమె తను దాచుకున్న డబ్బు కొంత ఉంటే ఆ మొత్తాన్ని అతనికి ఇచ్చేసింది. వెళుతూ అతను మాట అన్నాడు. నాగమణ, ఇక్కడ ఏమైనా నీ కష్టాలు మొదలైనా లేక నీకెప్పుడైనా మన ఇంటికి వచ్చేయాలని అనిపించినా వెంటనే వచ్చేసేయి. బతుకంతా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆ రాత్రి మురళి కౌగిట నుండి విడిపడ్డాక ఆమె పరిపరి విధాలా ఆలోచించింది. అనేక విధాలుగా బాధపడింది, పశ్చాత్తాపపడింది. చిన్నయ్యకు తనెంత అన్యాయం చేసింది, ఎన్ని అబద్ధాలాడింది, ఎంత బెదరగొట్టేసింది. అదే రాత్రి ఆమెకొక కల వచ్చింది. గోడ కానుకుని ఆమె బీడీలు చుడుతోంది. యాంత్రికంగా ఆమె వేళ్ళు పని చేసుకుంటూ పోతున్నాయి. క్రమక్రమంగా ఆ వేళ్ళు నొప్పులు పుట్టసాగాయి. నడుం పీక్కుపోతోంది. ఆ బాధ భరించలేక ఆమె ఉండి వేళ్ళు విరుచుకుంటోంది. నడుమును అటు ట్విస్ట్ చేసి ఇటు ట్విస్ట్ చేసి నొప్పిని పోగొట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. అయినా ఆ వేళ్ల నొప్పులు, నడుం పీకుడు ఎంతకీ పోవటం లేదు. రాత్రంతా ఆమెకు అదే కల. ఉదయం వరకు ఉలిక్కి పడుతూ ఆమె లేచేసరికి తెలతెలవారుతోంది. ఎంత భయంకరమైన కల! వెళ్ళి చప్పున మురళిని వాటేసుకుని పక్కన పడుకుండిపోయింది. వారం రోజుల పాటు ఆ కల ఆమెనెలా హంట్ చేసింది. రాత్రి పడుకుని నిద్రలోకి జారిపోగానే మొదలయ్యేది. అలా గోడ కానుకుని కూర్చోవటము, వేళ్ళు యాంత్రికంగా ఆకుల్ని చుడుతూ ఉండడము, క్రమక్రమంగా నడుం పీకుడు మొదలవడము, వేళ్ళు నొప్పి పుడుతూ ఉండడము. ఎగ్జాస్ట్ అయిపోయేది అలసటతో. తిరిగి నిద్ర లేచాక కూడా అదే బాధ, అదే కల, అదే వాస్తవం అన్నట్లుగా కంటిన్యూ అవుతూ ఉక్కిరిబిక్కిరి అయ్యేదామె. ఓరి భగవంతుడా! పగలల్లా మాటిమాటికి నిట్టూర్చేది ఆ కల గుర్తుకు వచ్చి. అదృష్టవశాత్తు కొన్నాళ్ల తర్వాత ఆమెకి ఆ కల రావడం మానేసింది. మళ్ళీ మామూలు జీవితం సుందరంగా, లోకం రమణీయంగా కనిపిస్తున్న తరుణంలో నాగమణి జీవితంలో అకస్మాత్తుగా ఏదో జరిగింది. గిర్రున తిరుగుతున్న కాలచక్రాన్ని ఎవరో బలిమి పట్టి ఆపినట్లుగా ఫీల్ అయిందామె. సడన్గా అది ఈ రకంగా జరిగింది. ఒకసారి మురళికి సంబంధించిన మనుషులెవరో వచ్చి కొన్నాళ్ళు ఉండిపోయారు. ఆ 4 రోజులు వాళ్లకు చాలా ఆప్యాయంగా, వాళ్ళు తనకు సొంత బంధువులేనన్నట్లుగా అతిథి మర్యాదలు చేసింది నాగమణి. కానీ వాళ్ళు మాత్రం ఆమె తనకేదో అపకారం చేసినట్లుగాను, తామామెను వెలివేసినట్లుగాను ప్రవర్తించారు. అంతేకాదు, వాళ్ళు వచ్చి వెళ్ళిపోయాక మురళిలో కూడా అలాంటిదేదో మార్పు మొదలైంది. ఇదివరకటిలా అతను ఆమెతో ఆప్యాయంగా ప్రవర్తించడం లేదు. పూర్వంలా ఇప్పుడు అతను ఎప్పుడూ ఇంటి వద్ద ఉండడం లేదు. క్లబ్స్ అని, సినిమాలని ఎక్కువ కాలాన్ని బయట గడుపుతున్నాడు. తన సుఖాన్ని తాను చూసుకుంటున్నాడు. ఆమెనంతగా పట్టించుకోవడం లేదు. క్రమంగా నాగమణి ఒంటరితనాన్ని ఫీల్ అవసాగింది. అతనిలో ఏదో జరుగుతోందని,
తనకేదో అన్యాయం జరగబోతోందని అసంకల్పితంగా అనిపించసాగింది ఆమెకు. నిజమే, మురళి చాలా మారిపోయాడు. ఆమె మీద ఆకర్షణే సన్నగిల్లిందో లేక బంధువుల ప్రలోభాలే పనిచేశాయో గాని కొన్నాళ్ళు అయ్యేసరికి అతను మరీ విచిత్రంగా తయారయ్యాడు. చీటికి మాటికి ఆమె మీద విసుక్కోవడం సాగించాడు. తరచుగా చేయి చేసుకుంటున్నాడు కూడా. ఓ రోజు అన్నం సరిగ్గా ఉడకలేదని ఆమెను చావ చితకబాదాడు. మురళి, నా మీద మోజు తగ్గిపోయిందా అడిగిందామె. అంతా అయిపోయాక బాధగా చూస్తూ. ఉలిక్కి పడ్డాడతను, కానీ సమాధానం ఇవ్వలేదు. మళ్ళీ మర్నాటి నుంచి మామూలే. చిన్నగా రోజులు గడుస్తున్నాయి. అనీజీగా, భారంగా, విషాదంగా. కాలక్రమాన నాగమణి కూడా సహనాన్ని కోల్పోసాగింది. పూర్వంలా కాకుండా ఇప్పుడామె అతనికి ఎదురు తిరిగి మాట్లాడుతోంది. మాటకి మాట అంటోంది. చివరికి అలాంటివి పోట్లాట, దెబ్బలాటలతో ముగుస్తున్నాయి సామాన్యంగా. కానీ రాత్రి అయ్యేసరికి మాత్రం ఇద్దరూ ఒకటవుతున్నారు. ఆ బాపతు శరీరాకర్షణే లేకపోతే ఇద్దరూ ఏనాడో విడిపోయి ఉండేవారు. కానీ ఆ విషయంలోనూ కొన్నాళ్లకి ఆటంకమే ఎదురైంది. అది సహజమే కూడా. ఆ రాత్రి ఎప్పటిలాగే మురళి ఆమెతో శృంగారానికి ప్రయత్నించబోయాడు. నాకు ఒంట్లో బాగాలేదు అన్నదామె చిన్నగా విదిలించుకుంటూ. ఆ మధ్యాహ్నం జరిగిన కీచులాట ఆమె మనస్సుని ఇంకా తేలుకొండిలా కుడుతోంది. ఎందుకు బాగాలేదు అన్నాడతను. ఏమో, అటువైపు తిరిగి పడుకుంది. కొద్దిసేపు ఆమె వీపు వైపు చూసి చటుక్కున ఆమెను తన వైపు తిప్పుకుని నోటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఈల్డు కాబోతూనే అతని మొహంలోకి చూసి ఉలిక్కి పడిందామె. అతని కళ్ళల్లో కాంక్ష తప్ప ప్రేమ అనేది ఏ కోసానా లేదు. పెంకెగుర్రంలా అతని పట్టు నుండి విడిపించుకుని చెంగున లేచి కూర్చుంది. మురళి, నాకిష్టం లేకుండా నువ్వు ఆ పనిని చేయలేవు అన్నది తీవ్రంగా చూస్తూ. అంటే అదంతే. నాకిష్టం లేకుండా నువ్వు ఆ పనిని చేయవద్దంటున్నాను, చేయలేవు అంటున్నాను. అర్థమైందా? ఐసి, ఆ లెక్కన నీతో ఉండాల్సిన అవసరం నాకు లేదంటున్నాను. నేను చెప్పేది అర్థమైందా నీకు? మాటకు మాట అన్నాడతను. అంటే ఈ కార్యక్రమం కోసం మాత్రమే మనమిద్దరం కలిసి ఉంటున్నావంటున్నావా? కాక నువ్వేదో నాతో నమ్మకంగా కాపురం చేస్తావని తీసుకొచ్చాను అనుకుంటున్నావా? భర్తను వదిలి లేచి వచ్చిన ఆడదాన్నిగా గుర్తు చేస్తున్నాడతను. ఆ కించబాటు భరించలేకపోయిందామె. అసలు చాన్నాళ్ల నుంచి వాళ్ళిద్దరూ ఇలాంటి సిచ్యుయేషను ఎదురు కావచ్చని అనుకుంటూనే ఉన్నారు, ఎవరికి వాళ్ళ అంతరాల్లో. అందుకు తమను తాము సన్నద్ధం చేసుకుంటూనూ వచ్చారు. ఆఖరికి ఆ రోజు రానే వచ్చింది. సరే మురళి, నీకింత మోజు చచ్చిపోయినప్పుడు జిడ్డులా నేను నిన్ను అంటిపెట్టుకుని ఉండడం కూడా మంచిది కాదు. రేపు ఉదయమే నేను వెళ్ళిపోతున్నాను, సరేనా? కసిగా అన్నదామె. ఆ మాటలు అన్నప్పుడు అంతకుముందు కొద్ది రోజుల నుంచి ఆమె కళ్ళల్లో చెన్నయ్య మెదులుతున్నాడు. అతను వెళ్ళిపోతూ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి ఆమెకు. నాగమణ, నీకెప్పుడైనా మన ఇంటికి వచ్చేయాలనిపించినా లేక ఇక్కడ నీకేమైనా కష్టాలు మొదలైనా మన ఇంటికి వచ్చేసాయి. బతుకంతా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నా పిచ్చి చిన్నయ్య, వచ్చేస్తున్నాను నీ వద్దకు తనలో తాను గొణుక్కుంటోంది. అప్పటికప్పుడు లేచి చకచక తన బట్టల్ని సూట్ కేసులోకి సర్దుకోసాగింది. కుక్కలా నీ కాళ్ల వద్ద పడి ఉంటాననుకున్నావేమో, అదేమీ జరగదు. మధ్యలో ముక్కు చీదుకుంటూ అరిచింది. ఇప్పుడే వెళ్ళిపోతాననుకుంటున్నావేమో, అదేమీ కాదు. రేపు ఉదయం పోతాను. ఆ మాత్రం ఇక్కడ ఉండే హక్కు నాకు ఉంది. తనలో తాను గొణుక్కుంటున్నట్లుగా మళ్ళీ అన్నది పెద్దగా, అతని మంచానికి అవతలగా నేల మీద చాప పరుచుకుంటూ. ఆమె చేష్టల్ని ఆనందంగా పరికిస్తున్న మురళి ఆమె పడుకోబోతూ ఉండగా తెప్పరిల్లినవాడై పర్సు తీసి కొంత పైకాన్ని ఆమె వైపుకు చూపుతూ అన్నాడు. దారి ఖర్చులకు వీటి నుంచు. ఒక్క క్షణం అతని మొహంలోకి ఏహ్యంగా చూసి నాగమణి విసురుగా ఆ పైకాన్ని అందుకుని తన తలగడ కింద పెట్టుకుంది. తన బంధువులు చూపించి వెళ్ళిన ఫోటోలోని అందమైన అమ్మాయి మొహాన్ని, ఆమె తీసుకురాబోయే ఆస్తిని, తన తండ్రి తనకు అప్పగించబోయే బిజినెస్ గురించి తలుచుకుంటూ ఆ రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోయాడు మురళి. గోడ కానుకుని కూర్చుని బీడీలు చుడుతోంది నాగమణి. ఎదురుగా ఉన్న చేటలో తంబాకు పోగుపడి ఉంది గుట్టగా. పక్కనే గుల్లతో చుట్టబడిన కొద్దిపాటి బీడీలు మాత్రం ఉన్నాయి. ఆమె చేతి వేళ్ళు చప్పు చప్పును కదులుతున్నాయి. తంబాకును ఆకు మీద పరవడము, ఆకును చప్పును చుట్టేయడము, చూపుడు వేలుతో
పైవైపు కొనను మడతలతో మూసివేయటము, క్రిందివైపు కొనను దగ్గరకు నొక్కి దారంతో బిగించడము. రాత్రంతా అదే కల ఆమెకు. ఆమె వేళ్ళు నొప్పి పుడుతున్నాయి, నడుం పీక్కుపోతోంది. ఆ బాధ భరించలేక మధ్య మధ్యలో మిటికలు విరుచుకుంటోంది, నడుం విరుచుకుంటోంది. రాత్రల్లా అదే కల. ఎంత పని చేసినా గొల్లలో బీడీలు పెరగడం లేదు, చేటలో తంబాకు తరగడం లేదు. బీడీ కట్టలను పెంచుదామని, ఆ తంబాకును కాస్త అవచేద్దామని ఒకటే యాంగ్జైటీతో ఆమె తన పని వేగాన్ని ప్రయత్నిస్తోంది. ఫలితంగా నడుం పీకుడు, వేళ్ల నొప్పులు, గుండెల్లో పెరిగిపోతున్న టెన్షను మాత్రమే మిగులుతున్నాయి. భయంకరం. తెల్లవారుజామున ఉలిక్కి పడుతూ కళ్ళు తెరిచింది నాగమణి. రాత్రి ఆలస్యంగా నిద్రపోయాడేమో, బాగా పొద్దెక్కేదాకా నిద్ర నుంచి మేల్కోలేదు మురళి. కళ్ళు తెరిచేసరికి ఎదురుగా నాగమణి కనిపించింది. ట్రిమ్గా తయారయి ఉందామె. ఆమె చేతిలో కాఫీ కప్పు ఉంది. ఆమె పెదాలపై చిరునవ్వు ఉంది. కానీ ఆమె కళ్ళల్లో దిగులు. అవతలగా రాత్రి ఆమె సర్ది ఉంచిన సూట్ కేస్ కనిపిస్తోంది. థాంక్ గాడ్, వెళ్ళిపోతుందన్నమాట. కాఫీ త్రాగుతూ సంతోషంగా అనుకున్నాడు. కాఫీ త్రాగటం పూర్తి కాగానే అతను ఖాళీ చేసిన కప్పును అందుకుందామే. దాన్ని కొంచెం అవతలగా ఉన్న టీపాయ్ మీద పెట్టి ఇటు తిరిగింది. కొద్దిసేపు అతని కళ్ళల్లోకి పేలవంగా చూసి నవ్వటానికి ప్రయత్నించింది. ఏమిటి, ఇంకేమైనా డబ్బులు కావాలా అడిగాడు అతను. చటుక్కున అతని పాదాల వద్ద మోకాళ్ల మీద కూలబడిందామె. అతని అరచేతుల్ని పదే పదే ముద్దాడుతూ కళ్ళు ధారాపాతంగా వర్షిస్తుండగా ఉద్వేగంతో హిస్టీరికల్గా అరవసాగిందామె. మురళి, మురళి, వదలవు కదూ నన్ను, దయచేసి నన్ను వదలవు కదూ. పిల్లిలా నీ కాళ్ల వద్ద పడి ఉంటాను, కుక్కలా పడి ఉంటాను, వదలవు కదూ నన్ను. స్నేహితులు, కథ చాలా దయనీయంగా ఉంది కదండి. ఏ ఆడవాళ్ళు కావాలని తప్పు చేయరండి. భర్త సోమరపోతు అవ్వడం వల్లో, లేక తాగుబోతు కావడం వల్లో, లేకపోతే సరిగ్గా తనను చూసుకోకపోవడం వల్లో తొందరపడి తప్పులు చేస్తారు. కానీ సరిదిద్దుకోవడం కష్టం అనుకోండి. అయినా అలాంటి భర్తతో జీవితాన్ని లాగడం కూడా కష్టమే. మరి మీరేమంటారు? నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామా? ఇక ఉంటానండి. సెలవా మరి.